బుగ్గన్న అయితే బాగా చేసినాడు. ఎందుకని? హాస్పిటల్ ఇక్కడ, రోడ్లు ఎట్లా, చేసే పనులలో నీటి కూడా, కూరగాయల మార్కెట్ ఎట్లా, అన్ని మంచి చేసిరంటారు. అన్ని మంచిగా చేసినాడు డోలు. మంచిగుందా మరి ఈ ఎమ్మెల్యే? ఎమ్మెల్యే మంచోడే. మనలో గెలిపించుకుంటారా మరి ఈ ఈ ఎమ్మెల్యే? ఎమ్మెల్యే అయితే పోడు. పోడు. మరి చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి వచ్చడం వల్ల జగన్ వాళ్ళు మాకు అవసరం లే. మనకు అంత దూరం మీకైతే బుగ్గ రాజేంద్ర గారు అయితే పక్క రావాలి. కావాలా. ఆయన పోడు పోడు. ఓడిపోడు అసలుకి. గెలిపిస్తావా మరి? గెలిపిస్తారు. ప్రజలకి అందరికి అభిమానం ఉంది. అందరికి అభిమానం ఉంది. మళ్ళీ గెలుస్తారా? అలా గెలుస్తాడు. ఈసారి ఎన్ని ఓట్లతో గెలుస్తారు? ఎన్ని ఓట్లన్నా కానిలే, ఈసారి ఇంకా అప్పటికన్నా ఇంకెక్కువే వస్తాయంట. ఎక్కువనే వస్తాయి. ఎక్కువనే వస్తాయంట. పని బాగా చేస్తున్నాడు. మళ్ళీ బాగా చేసిరు. మీరు పోగానే నార్మల్ గా కలుస్తారా? కలుస్తారు. కలుస్తారు. వస్తాడు, హాస్పిటల్ కాటుకు వస్తాడు. అందరు వాళ్ళకి అందరు వాళ్ళకి అందరితోనూ మంచిగానే మంచిగానే ఉన్నాడు. మళ్ళా గెలుస్తారంటారు. అవు. ఆయన ఎవరన్నా రాని నేనైతే పక్కా అంటారు. అవు. ఇక్కడ సీఎం ఎవరు వస్తే బాగుంటది? మాకు జగనే రాలా అని. ఎందుకని బాబాయ్ జగన్ రావాలి? మంచి పనులు చేసినాడు అన్ని. అంటే ఏమేమి పిల్ల తల్లికి అందరికి ఏదైనా గానీ, రైతు భరోసా గానీ, పింఛన్ డబ్బులు గానీ, ఏదైనా మంచి పనులు చేసినాడు. పింఛన్ వస్తుందా బాబాయ్? ఆ అంటే ఎలా ఇస్తారు పింఛన్? వచ్చి ఇండ్లకి ఇస్తున్నారు. అంటే ఇంత ముందు చంద్రబాబు ఉన్నప్పుడు ఎలా ఇచ్చారు? ఓ వాని చుట్టూ 4 మాటలు తిరిగితేలే. అవునా? మళ్ళా ఆ పొద్దు బాగుందా? ఈ పొద్దు బాగుందా? ఈ పొద్దు బాగుంది. మరి చంద్రబాబు జగన్ కలిసి చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి వాడు వస్తే ఇంకా కన్నయ్య పవన్ కళ్యాణ్ అంతే, చంద్రబాబు ఉంది. మళ్ళా పవన్ కళ్యాణ్ అంటండి ఈసారి మేము గెలిస్తే పార్టీ వాళ్ళని గుడ్డలు కొడతాడు ఏడు కొట్టాడు. వానికి ముందు గెలుపుంటే వాని ఊర్లలో వానికి మళ్ళా ఇంకా ఎందుకు గెలుస్తాడు వాడు? మళ్ళీ గెలుస్తారా? మళ్ళా గెలిచే జగన్మోహన్ రెడ్డి. పథకాలన్నీ పెట్టి జనాల్ని సోమరపోతులను చేస్తారంట. ఎవరికి చేస్తాడా? ఆయన ఏంటి చేస్తాడు? ఏదో మంచి చెడ్డ ఉందా లేకున్నా కానీ ఇంత ఇది చేస్తున్నారు వాళ్ళు. మళ్ళా బియ్యం చిత్తార్థం వేస్తున్నాడు. మళ్ళీ అన్నట్టు ఎవడు చేసినాడయ్యా చెప్పుదాం మనంగానే. జగన్ గెలిస్తే బాగుంటుంది. మాకు మళ్ళా రావాలని ఆయనే. ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు బాబాయ్? రాజారెడ్డి. మంచి చేస్తురా? మంచిగా దేవుడు అనుకోంగా ఆయన. గెలిచిన తర్వాత ఊరికి ఏం చేసారు? మాకే దండిగా డోర్ని మార్చిపెట్టినాడు కదయ్యా. మళ్ళా మాకు కానీ నీళ్ళ ట్యాంక్ మళ్ళా తుంగభద్ర నీళ్ళు తెప్పించినాడు. మళ్ళీ గెలిపించుకుంటారు. మళ్ళా గెలిపించుకోవాలనే ఉన్నాం. జగన్ గారిని గెలిపిస్తారా? ఆడ గెలిపించుకోవాలా, ఈయనని గెలిపించుకుంటే మళ్ళా దేశం బాగుంటది అని మా మంచితనం ఆయన. మరి జగన్ దగ్గర రౌడీ పార్టీ గుడ్డ పార్టీ ఎవడు అంటుంటాడు మామూలు అనేది అట్లా పోనమ్మా. పాపం ఏంటిక గుండారు రావాలని ఆయనే రావాలని. బాబాయ్ నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుంటుంది? జగన్ చంద్రబాబు? జగన్ వస్తాడు ఆయన. ఎందుకని బాబాయ్? మేలు చేస్తున్నాడు, ఇక వస్తాడు ఆయన. మేలు చేస్తున్నారు అంటే మీకు ఏమి లబ్ధి పొందింది? అభివృద్ధి పనులు చేస్తారని చెప్పి బాగా చేస్తున్నాడు. పథకాలు వచ్చినాయా? అవల్ల పథకాలని మనం పెట్టాలా వేయలేదు. ఇచ్చినాడు, బిల్డింగులు వచ్చినాయి అన్ని చేస్తున్నారు. సంసారం బాగా చేస్తున్నారు. పథకాలు ఇచ్చి జనాల్ని సోమరపోతులు చేస్తారని మీరు సోమరపోతులు అవుతున్నారా? ఏడ పంటలు లేవు, వాళ్ళ వర్షం లేదు, పంట లేదు. ఏం చేస్తారు? దాని పంట లేనప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు కుంటోళ్ళే కదా మన లెక్క. వర్షం లేదు, పంట లేదు, ఇంకా వాళ్ళు కూడా అంతే. ఎవరు రాజ్యం వాళ్ళది వెళ్తారు పోతారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి వస్తే జగన్ ఏమన్నా భయపడతాడా? ఇంటికి భయపడతాడు ఆయన. బెదపనికా వాళ్ళేమో ఇల్లు పవన్ కళ్యాణ్ అంటే రాజకీయ నాయకులు అంతా ఒకటి పని అయిన వాళ్ళు ఊరు అంతా ఒకటి. బాబాయ్ మరి పవన్ కళ్యాణ్ అంటాడు ఈసారి మేము గెలిస్తే వైసీపీ పార్టీ వాళ్ళని గుడ్డలు కూడా తీసుకొడతా అంటాడు. మరి దానికి మీరేమంటారు? ఎవరు కొడతారు? పవన్ కళ్యాణ్ అంట. ఏంటి కొడతాడు? వల్ల తిక్క పోనా రాజ్యమే గెలిచినాక ఎటు కొడతారు? ఎవరు కొట్టరు. ఏమిలా మళ్ళీ జగన్ వస్తే బాగుంటుందా? జగన్ వస్తాడు అనేది ఏముంది, వస్తాడని అంటున్నాము. చూడు బాబాయ్ ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు? ఎమ్మెల్యే కాదు రాజారెడ్డి గారు. అంటే రాజారెడ్డి అంటున్నాం. గెలుస్తాడని అంటున్నాము. మీరైతే గెలిపించుకుంటారా? మళ్ళీ గెలిపించాము ఇక్కడ చెప్తున్నాం అట్లా. రాజారెడ్డి వస్తాడు బాబు. నమస్తే బాబాయ్. నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుంటుంది? జగన్ చంద్రబాబు? జగన్ వచ్చి బాగుంటది. జగన్ వస్తే బాగుంటుందా? ఎందుకని బాబాయ్? ఎందుకని? ఏమో పింఛన్ ఇస్తున్నాడు కదా. అంటే పింఛన్ ఇస్తారు. ఎలా ఇస్తారు పింఛన్? పింఛన్ ఎలా ఇస్తారు? ఇస్తున్నాడు కదా.
తిప్పబడుతున్నాడు, ఏం చేస్తున్నాడు? అంటే ఇంటికి వచ్చి ఇస్తుర్రా? ఇంటికి వచ్చి ఇస్తాడు. అంటే ఇంతకు ముందు చంద్రబాబు ఉన్నప్పుడు ఎలా ఇచ్చేవాళ్ళు? అలా ఒకటే తావు కాడ ఇస్తుంటారు వాళ్ళు. అక్కడికి పోయి తీసుకునేటోళ్ళు. ఆ పొద్దు బాగుందా, ఈ పొద్దు బాగుందా? ఈ పొద్దే బాగుంది. ఈ పొద్దే బాగుంది. మళ్ళా గెలుస్తారా జగన్ గారు? జగన్ గడ గెలిచాలి. మన ఊర్లో రోడ్లు వేసి అన్ని చేస్తున్నాడు. మన ఊరు కూడా బాగానే చేస్తారు. మళ్ళీ బాబాయ్ మరి చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి వస్తే జగన్ ఏమైనా భయపడతారా? దాపెట్టుకుంటున్నారు వాళ్ళు. మళ్ళీ జగన్ అంటారు మీరు. ఆ, ఇక్కడ ఎమ్మెల్యే ఆ? బుగ్గారెడ్డి గారు. సుబ్బారెడ్డి. నమస్తే బాబాయ్. నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుంటుంది? జగన్ వచ్చేనే మాటది. ఎందుకని బాబాయ్? ఇంకా అవన్నీ చెప్పకూడదు. అంటే చెప్పు బాబాయ్. నా- పథకాలు ఏమేమి? నాకు వైసీపీ మీద ప్రేమ ఉంది చెప్తున్నా అంతే. అంటే పథకాలు ఏమేమి అందినాయి? అవన్నీ చెప్పలేము ఇంకా. పథకాలు బాబాయ్. ఏం బతకాలి మాకు ఏం బతకాలి అని నేను చెప్తాం. అవన్నీ వద్దు. పథకాలు గితకాలు గుర్తుంటాయి మాకు. అంటే ఈ పథకాలు అందరికి ఇచ్చి జనాల్ని సోమరిపోతులు చేస్తారు అంటారు. సోమరిపోతులు అవుతారు. ఎవరైనా ఇవ్వాల్సిందే పథకాలు. ఇప్పుడు 3000 పింఛన్ చేసినాడు. ఆయన వచ్చిన ఇవ్వాల్సింది, ఈయన వచ్చిన ఇవ్వాల్సిందే. అంటే ఈ పింఛన్ వల్ల ఎలా లబ్ధి పొందాలి? అంటే పింఛన్ ఎక్కువ పింఛన్ వలన ముసలోళ్ళకి సేఫ్టీ. తల్లిదండ్రులు కొడుకులు సరిగా తాకడంలే. దాని వలన మంచిగా ఉంది ముసలోళ్ళకైతే. ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు బాబాయ్? బాబాయ్ రాజారెడ్డి రాజారెడ్డి ఎలా చేస్తుంది ఇక్కడ? రాజారెడ్డి లెక్క ఎవరు చేయలేడు, చేయబోడు కూడా. మళ్ళా ఆయనే గెలుస్తారా ఇక్కడ? ఆయన గెలిస్తేనే బాగుంటది. మీరు గెలిపించుకుంటారా? ఖచ్చితంగా గెలిపించుకోవాలని కోరిక ఉంది. గెలిపిస్తారా? రాజారెడ్డిని గెలిపించుకుంటాం. అదే పైన జగన్ కూడా గెలుస్తారా? రాజారెడ్డిని గెలిపించుకుంటాం. ఇక్కడ ఎమ్మెల్యే రాజారెడ్డి గెలిపించుకుంటారు. ఓకే బాబు.